మనం మన పిల్లలను మోటివేట్ చేసి దాని వైపు మళ్ళించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంత ఉంది. ఇది చాలా అవసరం. జీవన శైలిలో మార్పు, వ్యాయామం చేయడం, మూడవది పౌష్టికమైన ఆహారాన్ని తీసుకోవడం, సకాలంలో రాత్రిపూట నిద్రపోవడం, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి బానిసలు కాకుండా చూడడం. ఇప్పుడు పిల్లలు కూడా అందరి పిల్లలంతా కూడా దాని వైపు చూస్తున్నారు, ఆలోచనలు పోతున్నాయి. నేను ప్రతి సమావేశంలో కావాలని చెప్తూ ఉన్నాను ఈ మాట. అమరావతి హాస్పిటల్స్ ప్రారంభోత్సవానికి చేసిన ముఖ్య అతిథులుగా చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, కామినేని శ్రీనివాస్ గారికి, స్థానిక శాసనసభ్యులు వెంకటరావు గారికి, ఇతర పెద్దలందరూ నమస్కారాలు. ముందుగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ ఈ హైవే మీద చాలా అవసరం, 100 బెడ్ హాస్పిటల్ చాలా అవసరం. ముఖ్యంగా ఏడుగంటి శ్రీనివాస్, అదేవిధంగా రాజలక్ష్మి గారు, వాళ్ళ మిత్రులందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. దీన్ని మీరందరూ కూడా మంచి వైద్యం తక్కువ ఖర్చుతో పేదలకు అందే విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు తప్ప మనం ఏం తెలియచేయలేము. దయచేసి కరతాళ ధ్వనులతో ఆయన 1000 కోట్ల రూపాయల నిధుల్ని అమరావతి కేటాయించినందుకు వెంకయ్యనాయుడు గారి పాదాలకు నమస్కరిస్తూ తెలుగు భాష ఇచ్చినటువంటి వారికి, శ్రీ వెంకయ్యనాయుడు గారికి, మన సనాతన ధర్మం గురించి, మన సనాతనటువంటి ఎన్నో అభిప్రాయాల గురించి, మన ఆహార సనాతన పద్ధతుల గురించి అమూల్యమైనటువంటి విలువ ఇచ్చినటువంటి శ్రీ వెంకయ్యనాయుడు గారికి, కామినేని శ్రీనివాసరావు గారికి మరియు అందరి పెద్దలందరికీ మా అనేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ వేదికని ఇచ్చేసి ఈ ఫంక్షన్ అన్నింటినీ కూడా అమూల్యంగా సక్సెస్ఫుల్గా చేసినటువంటి మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గౌరవనీయులైన ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి, మన కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారికి, మన గన్నవరం ఎమ్మెల్యే గారికి, రాయల్ వెంకటేశ్వరరావు గారికి, అతిరథ మహారథులకి, వేదిక ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకి అందరికీ నా నమస్సుమాంజలు. ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 2021లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. దానికి అనుబంధంగా ఈ అమరావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మా ఏరియా నెల్లూరు వాసులైనటువంటి వెంకయ్యనాయుడు గారితో ప్రారంభించడం, కామినేని శ్రీనివాస్ గారి ఆశీర్వాదంతో, రాయ వెంకటేశ్వరరావు గారి పెద్దలందరి సహకారంతో ముందుకు వెళ్ళడానికి ఈరోజు ఓపెనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా హాస్పిటల్ ఉద్దేశం స్టార్ట్ చేయడం ఎందుకు అని అంటే, ప్రతి ఒక్కరికి మధ్యతరగతి పేద వైద్యులందరికీ ఇప్పటికీ అందరికీ వైద్యం అందాలి అనే కళ అందరికీ నెరవేర్చడం కోసం ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రీవియస్గా మన ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి అనుబంధంగా అండ్ విజయవాడలో అత్యున్నత ప్రమాణాలతో అన్ని రకాల వసతులు గుడివాడలో స్టార్ట్ చేయలేం కాబట్టి అన్ని రకాల వసతులతోటి ఇక్కడ స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటుగా ప్రతి ఒక్కరికి మన భగవద్గీతలో చెప్పినట్టు సర్వే సంతు నిర్భామ్యః అంటే అందరికీ ఆరోగ్యం అందాలి, అందరికీ ఇల్నెస్ పోవాలి అనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ హాస్పిటల్ స్టార్ట్ అంటే నాట్ ఓన్లీ ట్రీట్ ద పేషెంట్, నాట్ ఓన్లీ క్యూర్ ద పేషెంట్, వీ కేర్ ద పేషెంట్. పేషెంట్ ట్రీట్ చేయడమే కాదు, వాళ్ళ కేరింగ్ కూడా ఇంపార్టెంట్. ఆ ఉద్దేశంతో ఉన్నటువంటి డాక్టర్స్ని కనీసం 3 to 5 days అబ్జర్వ్ చేసి వాళ్ళ ఇంటెన్షన్స్ అన్నీ తెలుసుకొని అత్యుత్తమ క్వాలిటీస్తో ఉన్నటువంటి డాక్టర్స్ని ఇక్కడ కేటాయించడం జరిగింది. వాళ్ళందరూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రేపటి నుంచి వర్కింగ్లోకి వస్తారు. అదేవిధంగా మధ్యతరగతి పేదలు అందరికీ వైద్యం అందించడం కోసం అన్ని రకాల స్కీమ్లు, అన్ని రకాల పథకాలు, ఆరోగ్యశ్రీ పథకాల కింద ఇక్కడ వైద్యం అందించడం జరుగుతుంది.